వచనంలో ఉంది. ఈ యొక్క అరణ్యంలో నేను దారి వెలుచేసిన వాడిని నేను. అరణ్యంలో మీకు మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని నేను కలుగు చేసి వాటి ద్వారా మిమ్మల్ని ఆ కానాను దేశాన్ని నడిపించిన వాడిని నేనేం చెప్తున్నాను నడిపించింది కదా. అంటే ఇక్కడ చూడండి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్తున్నాడు. యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత రోగి చేత ఆ మాటలు చెప్పబడిన తర్వాత మరియమ్మ గారు గర్భవతిని తీసుకున్న తర్వాత యోసేపు ఆలోచనలు పడ్డాడండి. ఆలోచనలు పడుతున్న సందర్భంలో దేవదూత మళ్ళా యోసేపు దగ్గర పంపబడింది. అప్పుడు యోసేపు దగ్గర పంపబడిన దేవదూత ఏం చెప్తుందంటే, యోసేపు భయపడొద్దు, ఆమె ఒక కుమారుని పరిశుద్ధాత్మ కన్ను, ఆయన వారి ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు కనుక నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుకుని. యేసు అంటే రక్షకుడు అనమాట. అదే అంటే రక్షించే దేవుడు మనకి ఏకైక దేవుడు మన దేవుడేనండి. అందుకే మనం ఏ విగ్రహాన్ని కూడా మనం చేసుకోకూడదు. అక్కడ ఉంటున్నారు విగ్రహాలను మనం దేవుడికి చేసుకుంటే కనుక దేవుడు అసలు మార్చడండి. తప్పకుండా మనకి ఆ శాపాన్ని పాపాన్ని మనకి కలుగు చేస్తూ కూడా ఉండదు. ఆయన అసలు ఏ విషయమైనా ఆయన సహిస్తాడంటే కానీ ఈ యొక్క విగ్రహారాధన అనేది ఆయన సహించే దేవుడికి లేదండి. ఆయన అందుకే అరణ్యంలో వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మోషే ఆ యొక్క ఆజ్ఞలు తీసుకురావడానికి కథ చేశాడో ఆ సందర్భంలో వాళ్ళు ఒక బంగారు నందిని తయారు చేసి వాళ్ళు చుట్టూ ప్రదర్శన చేస్తారండి. ఆ బొమ్మ చుట్టూ అయితే నాకు ప్రేమించలేదు. ఆ బొమ్మ చుట్టూ ప్రదర్శన చేస్తున్నప్పుడు వెంటనే తండ్రిని దేవుడు వాళ్ళకి మొత్తగా వాళ్ళు భయంకరంగా చనిపోవడం మనం చూస్తామండి. అరణ్యంలో పిట్టల వరే రాలిపోయారండి వాళ్ళందరూ కూడా. ఆ ప్రేమించలేదు. అందుకే అన్ని ఏం చేయాలంటే దేవుని తప్ప వేరే ఎవరిని కూడా మనం ఆరాధించే ప్రసక్తి లేదండి. దేవుని తప్ప మనం ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే వారికి మనం ఉండాలండి. ఎందుకంటే ఆదివారం దేవుడిదండి. ఈ యొక్క ఆదివారం కనుక చాలా ప్రశస్తమైన ఒక గొప్ప బలియాగం అనేది దాగి ఉందండి. నాకు తెలుసుకుంటారా ఎందుకంటే దేవుడు తన కుమారుడి ద్వారా మనకి గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఆ రక్షణ భాగ్యం వల్ల మనం ఏం చేస్తామంటే ఈరోజు ఆదివారం యొక్క సంతోషంగా మనం దేవుని యొక్క సన్నిధిలో పాల్గొనవచ్చుకునే అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు కనుక నేను చెప్తున్నారు, నేనే మిమ్మల్ని రక్షించేవాడు నేనే. తర్వాత ఈ రక్షణ భాగ్యాన్ని ఈ వాక్యాన్ని చదువుకొని తర్వాత మనం ప్రార్థనకి వెళ్ళి మాస్టర్ చేసే ప్రతి ఒక్క వాక్యాన్ని విని అది గ్రహించుకుంటున్నామంటే కనుక ఆయనే ఆ యొక్క గ్రహింపు శక్తి కూడా ఆయన ఇచ్చారు. ఇక్కడ చెప్తున్నాడు, అది చెప్తున్నారు. ఇక్కడ యెషయా 43:12 మాట ఉంది. ఈ యొక్క వాక్యాన్ని గ్రహించేసే శక్తిని కూడా గ్రహించుకునే శక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహించారండి. అందుకే మనకి ఈ యొక్క వాక్యాన్ని మనకి కలిగినందుకు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వాళ్ళకి మనం ఉండాలి. ఆయన రక్షకుడని మనం గుర్తించేవాళ్ళు.